అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని లూకా సువార్తలో ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఎవరు తను తాను తగ్గించుకున్న వాళ్ళెవరు, ఎవరు హెచ్చింపబడ్డారు అనే అంశం కొరకు ఈరోజు మనం చూసుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయము 11వ అధ్యాయం 18, 11వ అధ్యాయం. పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులనైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషులకైనను, ఈ సుంకరినైనను ఉండినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదనల అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తినకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడెను కదా. ఇక్కడ సుంకరి పరిసేయుడు ఉన్నాడు. సుంకరి పరిసేయుడు ఏమనుకుంటున్నాడు, ఇతనికంటే నేను 10వ భాగము దశమ భాగం ఇస్తున్నాను కదా, రోజు నేను మందిరానికి వస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఇతనికంటే నేనే గొప్ప అని తను తాను హెచ్చించుకుంటున్నాడు. దేవుని ఎదుట దేవునికి ఎవరు అవసరము అని అంటే తను తాను తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడే దేవుడు తన యందు ప్రతిదీ మనం ఏది అడిగినప్పటికీ కూడా దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు కదా. సుంకరి ప్రార్థన, పరిసేయుని ప్రార్థన విన్నట్లయితే కదా, పాపి అయిన నన్ను కరుణించుము అని పలికెను కదా. పాపులమే మనం, ఎవ్వరము నీతిమంతులం కాదు, ఎవరము పరిశుద్ధత కలిగి లేము. కానీ ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు మనం అనుకుంటాం, నేనే గొప్ప, నేనే ఈ విధంగా ఉన్నా, నేనే పరిశుద్ధత కలిగి ఉన్నా, నేను ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, నువ్వు ప్రార్థన చేయడం వల్ల దేవుడు వినడు అని మనుషులము కాబట్టి ఇవన్నీ భేదాలు వస్తుంటాయి. కానీ దేవునికి మాత్రము ఇవన్నీ రావు కదా. నా జీవితంలో కూడా మనం ఎట్లున్నాము, మన పరిస్థితి ఏంది, ఏ విధంగా ఉన్నాము, ప్రతిరోజు మనల్ని మనము శుద్ధీకరణ చేసుకోవాలి కదా. ఎదుటి వాళ్ళని చూసి నువ్వు ఈర్ష్యపడొద్దు, ఎదుటి వారిని చూసి నువ్వు మత్తరపడొద్దంట కదా. వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు అని చెప్పేసి మనము అనాలోచనగా చేయొద్దు. ఎదుటి వాళ్ళకి మనము తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. దేవుని యొక్క ఉద్దేశంలో మనము గ్రహిస్తూ ఉండాలి కదా. పరిసేయుడు తను ఏమంటున్నాడు, సుంకరుడు, నేను ఆకాశం పరిసేయుడు ఏమంటున్నాడంటే, నేను ఆకాశం వైపు కనులెత్తి చూచుటకు అయినా అర్హత లేని వాళ్ళం కదా. మనము అర్హత ఉన్నామా లేమా కదా. మనమే పరిశుద్ధత, నేను ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, నేను చేయకపోతే దేవుడు వినడు కదా. నీ ప్రార్థన ఎందుకు వింటారని మనుషులలో ఇవన్నీ ఉంటాయి కాదు. ఎవ్వరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కానీ ఎప్పుడు వింటాడంటే తను తాను తగ్గించుకున్నప్పుడే వింటాడు కదా. మనము పూర్తిగా సరెండర్ అయిపోవాలి దేవునికి కదా. నువ్వెంత నేనెంత అంటే కాదు, దేవుని ఎదుట నిందారైతులుగా ఉండాలి. అవమానాలు, నిందల్ని ఇవన్నిటినీ సహాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా. ఆయన ఎంత అవమానపరిచినా, ఇతను వంటి వాడిని నేను కాదు అని ప్రార్థన చేసిన, కానీ ఎవరు అక్కడ కదా ముఖ్యమైన వ్యక్తిగా తీర్చబడిందంటే తను తాను తగ్గించుకొని, నేను ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనను నేను అర్హత లేని వారము. అయితే నా జీవితంలో కూడా మనమేమో అట్లా ఉన్నామేమో, సరి చేసుకుందాం కదా. ఎదుటి వాళ్ళని పోల్చుకునే వారిగా ఉండను, వారి పరిస్థితులను బట్టి, వారి అవసరతలను బట్టి. వారి దగ్గర లేకుండవచ్చు కదా, నీ దగ్గర అన్నీ ఉండొచ్చు. అయినా నీ దగ్గర ఏమీ ఉన్నా లేకపోయినా దేవుడు నీకు సమీపంగా ఉండే దేవునిగా ఉంటాడు కదా. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తూ పోరాడగలగాలి కదా. మనకి ఏమీ లేవేమో, కానీ మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క కృప అత్యధికంగా ఉంటుంది కదా. ఉన్నవారి దగ్గర కంటే లేని వారి కంటే ఎక్కువగా దేవుని దగ్గర నిందారైతులుగా నిత్యము ప్రార్థించే వ్యక్తుల దగ్గర దేవుడు నిరంతరము నిలబడి ఉంటాడు. నువ్వు కూర్చుంట, నిలుచుట, నువ్వు ఏమి చేసినా నువ్వు చేసినటువంటి ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తుంటాడు. ఆలస్యమవుతుందని చెప్పి బాధపడకు, భయపడకు. నీ ప్రతి అవసరత దేవుడైతే ఇచ్చేవాడిగా ఉంటారు, మనుషులు కాదు. మనుషులు అవమానపరుస్తున్నారేమో, నిన్ను వేధిస్తున్నారేమో, అయినా పర్లే, కానీ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీ పరుగు పందెంలో వెనక్కి తిరిగి మాత్రము చూడకు. నేను ఎంత అసహించుకున్న వారి ఎదుట దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు కానీ తోకగా
నిలబెట్టాడు కదా. మన దేవుడు సజీవమైనటువంటి దేవుడు. అందరినీ ఏర్పరచుకున్నాడు దేవుడు కదా. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం ఉండదు కదా. మనము నశించుచున్న వారు ఉండకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి మాట దేవుని యొక్క గ్రంథంలో లిఖింపబడి ఉంటుంది కదా. ముందు చూసిన 14వ అధ్యాయంలో చూసినట్లయితే, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడెను. తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను కదా. తన్ను తాను మనం ఎప్పుడు తగ్గించుకోవాలి, తగ్గించుకునే స్వభావం మనకు ఉండాలి. వాళ్ళు క్రైస్తవ జీవితానికి మనం ఎప్పుడు హెచ్చించేవారిగా ఉండొద్దు కదా. మనము తగ్గించుకుంటూ మన యొక్క జీవితాలని మనం ఏ విధంగా ఉన్నాము అని చూసుకుంటూ వెళ్ళాలి. చూసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృప మనకి అత్యధికంగా ఉంటుంది కదా. అవునంటారు కదంట. మనం ప్రతి విషయంలో మనకి దేవునికి సరెండర్ అవ్వాలి. తగ్గింపు స్వభావం మనలో ఉందనుకో, నీ తోటి వారిని ప్రేమించే మనస్తత్వం నీకు ఉండాలి మొదటిగా కదా. మొదటిగా నువ్వు నీ తోటి సహోదరిని తన ఆపదలో ఉన్నాడా, తనకి సహాయం చేసే వ్యక్తుల వలె ఉండాలి. అప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు కదా. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు దేవుడు ఏం చెప్పిండు? 2 ఆజ్ఞలు మాత్రమే చెప్పిండు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆపదలో ఉన్న వారిని కొరకు నువ్వు వారి కోసము పరిగెత్తు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మనం గ్రహించుకోగలగాలి కదా. నిలబడి చూచుటకు కనులెత్తుటకైనను చూచుటకు కదా. ఆయనకేమని ఇక్కడ చూసినట్లయితే, దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునేను కదా. మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎట్లా ప్రార్థన చేసుకోవాలి, మనం ఎట్లా తగ్గించుకోవాలి కదా. ఆ విధంగా తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుడు వినేవాడిగా ఉంటాడు కదా. ఆ విధంగానే ఉండాలి. మనం తగ్గించుకునేటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క ఉద్దేశంలో నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో నెరవేర్చబడతాయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరింగల ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామం బట్టి ప్రభా స్తోత్రములు, వందనములు నాయన. ఇంతవరకు ప్రభా అయా శంకరుడు పరిసరుడు కోసం ప్రభా మీరు మాట్లాడినారు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినన్నావు ప్రభా. హెచ్చించినవాడు తగ్గింపబడిన అన్నట్లుగా ప్రభా మేము ఏ విధంగా మీకు సరెండర్ కావాలో ప్రభా, తగ్గించుకొని మమ్మల్ని సరి చేసుకొని ప్రతి నిత్యము ప్రభా అయా మా యొక్క హృదయంలో మేము ఏ విధంగా ఉండాలో, మా వెనుకున్న వాటి కోసం మరిచిపోయి ముందున్న వాటి కోసము ప్రభా పరుగు పందెంలో పరిగెత్తుటకు కృప చూపించండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. అయా వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు అయా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి ప్రభా. ఎదుటి వారికి సహాయం చేసే వ్యక్తుల వల్లే ఉండాలి ప్రభా. వారిని చూసి మేము ఏళన చేసే వ్యక్తుల వల్లే ఉండొద్దు ప్రభా. అయా సహాయం చేయండి ప్రభా. అయ్యా మరి ప్రభా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యకరంగా బ్లెస్సింగ్ని ప్రభా మీరు అనుగ్రహించండి దేవా. నా తండ్రి ప్రభా దేశాన్ని, రాష్ట్రాన్ని, అయా మా దేశ ప్రియులని ప్రభా, అయా రాజులను బట్టి, అధికారులను బట్టి ప్రభా ప్రార్థిస్తున్నా. ఏ విధంగా రాజ్య పరిపాలన చేయాలో ప్రభా, రాజకీయ నాయకులతో ప్రభా మీరు ఉండమని ప్రార్థిస్తుంటున్నా. దేవానికి స్తోత్రములు నాయన. హాస్పిటల్లో రోగంతో బాధపడుతున్నటువంటి వారిని ప్రభా మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నా. క్యాన్సర్లతో ప్రభా అయా నానా విధమైనటువంటి రోగముల చేత ప్రభా అయా బాధపడుతున్నటువంటి వారిని అయా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నా. అయా అప్పు సమస్యలతో ఉన్న వారిని ప్రభా ఆదరించమని ప్రార్థిస్తుంటున్నా. అయా బిజినెస్ లేక బాధపడుతున్నటువంటి బిజినెస్ కలుగ చేయమని ప్రార్థిస్తున్నా. అయా ఉద్యోగం లేని వారి కొరికే ప్రార్థిస్తున్నా. దేవా ఉద్యోగాలను మీరు కలుగ చేయమని ప్రార్థిస్తుంటున్నా. అయా నీకు స్తోత్రాలు. అయా మరి తండ్రి నాయన ఆర్థిక సమస్యల్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నా. అప్పు సమస్యల నుంచి విడుదలనివ్వమని ప్రార్థిస్తుంటున్నా. అయా నీకు స్తోత్రాలు. మరణ పడికలో ఉన్నటువంటి తనని కూడా ప్రభా అయా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. అయా మరి తండ్రి నాయన అయా విశాల్ బ్రదర్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నా. దేవానికి స్తోత్రములు నాయన. అయా మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రతి ప్రార్థనకి సమాధానాలు ఇవ్వని ప్రార్థిస్తున్నా. అయా కాలిపెళ్ళిని ధరించడం నాయన. అయా మరి ఆ కీడి నుంచి విడుదలని మరి ప్రార్థిస్తుంటున్నా. దేవా అందరికీ అయా రక్షణ మారు మనసు కలగజేయమని ప్రార్థిస్తుంటున్నా. అయా నిన్ను గుర్తెరిగే కృపలోకి ప్రభా అయా మరి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థిస్తుంటున్నా. దేవానికి స్తోత్రాలు. ఈ దినము గడియ క్షణము ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి నాయన మీరు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. అయ్యా మీరు మా మధ్యలో ఉండి అనేకమైనటువంటి కార్యాలకు ప్రభా అయా ప్రార్థించే కృపని మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు నాయన. అయా కొత్త వైరస్ రాకమునిపై ప్రభా అయా వైరస్ ఎవ్వరికి అంటకుండానట్లుగా సహాయం చేయండి ప్రభా. చిన్న బిడ్డలు, వృద్ధులు, యవన వయసులో గలవారు అయా ప్రతి ఒక్కరి పట్ల నాయన
అయ్యా వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. అయ్యా మీరు ముడితే స్వస్థత ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. ప్రార్థించడం మాత్రమే మా వంతు, కార్యాలు చేయటం మీ వంతు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు. అయ్యా విశ్వాసం ద్వారా అనేక కార్యాలు జరుగుతాయన్నావు ప్రభా. మేము విశ్వసిస్తూ ప్రభా అయ్యా మరి వీడు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగించండి ప్రభా. అయ్యా మరి బలపరచమని ప్రార్థిస్తున్నా. దేవా నీకు స్తోత్రాలు. అయ్యా మరి ప్రభా క్యాన్సర్‌లతో ఆయా విధమైనటువంటి రోగముల చేత అయ్యా చెప్పుకోలేనటువంటి బాధల చేత ఉన్నారేమో ప్రభా. వారందరినీ ప్రభా మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా. డాక్టర్ల కంటే పరమ వైద్యుడిగా ఉన్నందుకే అయ్యా నీకే స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ సమస్త విధమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చింపజేస్తూ ప్రభా యేసు శక్తిగల నామమున స్తుతించి, గణపరిచి, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.